भैंसे में केटीआर के रोड शो में पथराव। मोहतरम नाजरीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। बीआरएस पार्टी के कारगुजार सदर तारक रामाराव पर बीजेपी और जाफरानी तंजीमों से वाबस्ता अफराद ने भैंसा टाउन में उस वक्त पथराव किया जब वो ओल्ड चेक पोस्ट पर रोड शो से खिताब कर रहे थे। बताया गया है कि बीजेपी और जाफरानी तंजीमों के कारकुनों ने तारक रामाराव के रोड शो के मुकाम पर जमा होकर काफ़ी हंगामा आराई की और भगवान राम के खिलाफ तारक रामाराव के बयान पर उनसे मुआफ़ी मांगने का मुतालबा किया। इस मौके पर एहतजाजियों ने तारक रामाराव की गाड़ी पर पत्थर, टमाटर और आलू फेंके। इस एहतजाज के दौरान केटीआर ने अपने खिताब को जारी रखा और रोड शो ख़त्म होने के बाद पुलिस ने एहतजाजियों को वहां से भगा दिया। इस वाक़े पर केटीआर ने कहा कि वो पथराव के बाद भी महफूज हैं, उन्हें कुछ भी नहीं हुआ। पार्टी कारकुनों को परेशान होने की ज़रूरत नहीं। మీరు చేసుకోండి, చిల్లర కథలు చేయకండి. పోలీసు వాళ్ళు ఉన్నారా? చచ్చిపోయినరా? ఏమైనా పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తలేదా? దమ్ము లేదా? చిల్లర కథలు చేయకండి, తమ్ముళ్ళు ఉంటారు. పోలీసు వాళ్ళు ఏమైనా డ్యూటీ చేస్తే తెలియలేదా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇట్లా కొంతమంది ఉంటారు అక్కడక్కడ 10 మంది 15 మంది పట్టించుకోవాల్సిన అవసరం. గట్టిగా చప్పట్లతో జై తెలంగాణ. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి. ఎవరి మాట్లాడితే మతం హిందూ ముస్లిం తప్ప ఇంకోటి ఎరకలేదు. హిందూ ముస్లిం అనాలే, 4 ఓట్లు తొప్పాలి, అవతల పడాలి, అంతే తప్ప ఇంకొక పని చేసింది లేదు, పాడలేదు. అందరికి ఇల్లు ఇస్తా అన్నాడు, ఇంటింటికి నల్ల పెడతా అన్నాడు, ఇంకా చాలా చాలా మాటలు చెప్పిండు తప్ప చేసిన పని ఒక్కటి కూడా లేదు. నేను మీ అందరినీ ప్రార్థించలేదు. 10 ఏళ్లలో ఇలా వాళ్ళని అడిగితే ఎందుకు వేయాలయ్యా బీజేపీ వాళ్ళు మీకు ఓటు అంటే, మేము గుడి కట్టినాం ఓటేయాలి, గుడి కట్టినాం కాబట్టి ఓటేయాలి. మరి గుడి కట్టేదే కారణమైతే ఓటేస్తానికి నేను అడుగుతా ఉన్నా. మరి కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరి గుట్ట? లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? బ్రహ్మాండమైన దేవాలయం, 1000 ఏళ్ళు నిలబడే దేవాలయం కట్టలేదా? కానీ దేవుడు ఆధునిక దేవాలయాలు కట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, నీళ్లు తెచ్చిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టిండు, నీళ్లు తెచ్చిండు. దేవాలయాలు కట్టిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు. తప్పకుండా నేను మిమ్మల్ని కోరేది. ఇవాళ చాలా మంది ఉంటారు, మేము కూడా అంటాం, మేము కూడా జై శ్రీరామ్ అంటున్నాం. జై శ్రీరామ్. శ్రీరాముడు దేవుడు, శ్రీరాముడు దేవుడు. దేవుడు అందరి వాడు. దేవుడు ఒక బీజేపీ కాదు, బీజేపీ సభ్యుడు కాదు.